manipulate your pay stub. No. Let me do this in Telugu. సో ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. F1కి మీరు యూఎస్కి వచ్చి చదువుకున్నారు, గ్రాడ్యుయేట్ అయినారు, ఇనిషియల్ ఓపీటీకి అప్లై చేసినారు, అప్రూవ్ అయింది, కంటిన్యూ చేశారు, స్టెమ్ ఎక్స్టెన్షన్కి టైం వచ్చింది, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫైల్ చేశారు, అండ్ దెన్ యూ గాట్ అన్ ఆర్ఎఫ్ఈ వేర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ష్యూర్ అబౌట్ యువర్ పే స్టబ్స్ అండ్ ది బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇక్కడ చమత్కారం ఏమంటే కొన్ని పే స్టబ్స్, ఇది తెలుగులో చెప్తున్నానని చెప్పేసి అన్ప్రొఫెషనల్గా ఉంటుందని అనుకోకండి, ప్రాపర్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషనే. బట్ తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలిస్తే బాగుండదు, ఇది మనకి ఉండే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి. సో పే స్టబ్స్, కొన్ని పే స్టబ్స్ ఎలా ఉంటాయంటే ఎంప్లాయర్స్ మీ బ్యాంక్లో డిపాజిట్ చేయకుండా రెగ్యులర్గా ఒక పే స్టబ్ రన్ చేసి ఇచ్చేస్తారు. బట్ బ్యాంక్ స్టేట్మెంట్లు చూసుకుంటే అఫీషియల్గా ఎట్లాంటి మనీ అనేది డిపాజిట్ అవ్వదు. సో డిపాజిట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆర్ఎఫ్ఈ పడింది కదా, ఆర్ఎఫ్ఈకి ఇప్పుడు మనం ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి కదా, అప్పుడు ఏంటి పరిస్థితి? యు టెల్ మీ, అప్పుడు ఏంటి పరిస్థితి? సో పే స్టబ్స్ రన్ చేసుకుంటున్నప్పుడు మేక్ ష్యూర్ ఆ డబ్బు మీ బ్యాంక్లో డిపాజిట్ అవుతుంది శాలరీ పరంగా. మేక్ ష్యూర్ మీది ఎంప్లాయర్కి క్లియర్గా రిక్వెస్ట్ చేయండి. అడగలేము, డిమాండ్ చేయలేము, మనము అండర్ ఎవరిదైనా ఉన్నప్పుడు కొంచెం రిక్వెస్టింగ్గా ఉండాలి. అది ఎందుకో నేను మీకు కూడా తెలుసు. సో రిక్వెస్ట్ చేయండి, అన్న జస్ట్ పే స్లిప్సే కాదన్నా కొంచెం బ్యాంక్లో కూడా డిపాజిట్ చేయండి. బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మాకు ఒకవేళ ఆర్ఎఫ్ఈ పడినా అది మేము క్లియర్ చేసుకుంటాము. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒకవేళ పే స్టబ్ ఉండి మళ్ళీ బ్యాంక్లో అమౌంట్ లేకుండా ఇప్పుడు ఆర్ఎఫ్ఈకి రెస్పాన్స్ అయ్యే సిచ్యువేషన్ వస్తే అఫ్ కోర్స్ మీకు మీరైతే చేసుకోలేరు. సో రీచ్ అవుట్ టు అన్ అటర్నీ, అ ప్రాపర్ లైసెన్స్డ్ ఇమిగ్రేషన్ అటర్నీ హూ క్యాన్ హెల్ప్ యూ ఇన్ ఆన్సరింగ్ టు దాట్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ హ్యాపెన్ సో దట్ యూ కెన్ గెట్ అన్ అప్రూవల్ పొటెన్షియలీ. 100% హోప్స్ అయితే ఏ లాయర్ మీకు ఇవ్వరు, ఇచ్చినా మీరు నమ్మకూడదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. సో కరెక్ట్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసే ఇమిగ్రేషన్ లాయర్స్ దగ్గర మీరు రీచ్ అవుట్ కండి. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ RFE or a NOID or a denial, simply fill up your information in the bio where it says RFE, put down your information and the attorneys will call you to assist you further. Take care guys and share this important information with every friend who is applying for STEM OPT. Take care.